జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 25వ తేదీ శనివారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 25వ తేదీ శనివారం రోజు తులారాశి వారి ఆశలు నిరాశలు అవుతాయి. దయచేసి ఈరోజు మీరు ఎదుటివారి మీద ఆశలు పెట్టుకోవద్దు. పక్క వాళ్ళ మీద ఆధారపడి ఏ పని చేయవద్దు. ముఖ్యమైన పనులు ఏమున్నా సరే మీకు మీరే దగ్గరుండి చూసుకోండి లేదా దగ్గరుండి చేయించుకోండి. మరీ ముఖ్యంగా కీలకమైన లావాదేవీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గతంలో దాచుకున్న డబ్బు ఈరోజు ఖర్చవుతుంది. ఒకదాని కోసం దాచుకున్న డబ్బు మరొక దానికోసం వినియోగంలోకి వస్తుంది. ఒకదానికోసం పెట్టాలనుకున్న ఖర్చు మరొక పని కోసం పెట్టాల్సి వస్తుంది. ఏది ఏమైనా కీలకమైన పెట్టుబడులకు, లావాదేవీలకు, అధిక ఖర్చులకు, అమ్మకాలకు, కొనుగోళ్లకు, చర్చలకు, ఇతర అన్ని రకాల వ్యవహారాలకు ఈ రోజున ఉన్న కాలం అంత అనుకూలంగా లేదు. ఈరోజు తులారాశి వారు పక్క వాళ్ళ మంచి కోరుకుంటారు, కానీ మంచి చెప్పి చెడ్డవాళ్ళు అవుతారు. అందుకే పక్క వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనుల వరకు మాత్రమే పరిమితం కావడం మంచిది. ఒకవేళ సహాయం చేయాల్సి వచ్చినా తిరిగి వారి దగ్గర నుండి మర్యాదను ఆశించవద్దు. కుదిరితే సహాయం చేయండి, లేకుంటే మౌనంగా నిమ్మలంగా ఉండండి. అంతే తప్ప పక్క వాళ్ళ పొగడ్తల కోసం ఎగబడితే చివరకు మీరే నష్టపోతారు. ఈరోజు తులారాశి వారు సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేరు. సౌకర్యాలు అనుభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. కలత నిద్ర ఉంటుంది. నీరసం కాస్త బాధిస్తుంది. పీడకలలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే తులారాశి వారు ఈరోజు తగిన జాగ్రత్తలతోటి ముందుకు వెళ్ళడం మంచిది. ఈ శనివారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి ఏకాదశి. నక్షత్రం అనురాధ నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం మధ్యవర్తిత్వాలకు, శత్రువులపై విజయం సాధించడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు పని మీద ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశ వైపుగా విసిరేసి ఆ తరువాత బయలుదేరండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు విశేషమైన శక్తిలా ఏకాదశి వచ్చింది కాబట్టి కొన్ని తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని తెల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అలాగే 6 తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని త్రాగడం, తెల్ల నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం, తెల్ల నువ్వులతో దేవతలకు తర్పణాలు వదలడం, అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలు వదలడం, ఇలా 6 విధాలుగా ఈ రోజున నువ్వులను ఉపయోగించాలి. అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే ఏకాదశి పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉందా, లేదా ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనుక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి దొరుకుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇలా రకరకాల అనారోగ్య సమస్యల నుండి కూడా చక్కగా బయటపడతారు. అయితే సూర్య సంబంధమైన స్తోత్రాలను పారాయణం చేసేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు మాంసం ముట్టరాదు. ఇదొక్కటి మినహా పెద్దవైన పట్టింపులు ఏమీ లేవు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.